వింగ్స్ ఇండియా 2026. అందరికీ నమస్తే, నేను మీ మోనిక. హైదరాబాద్లో ఒక గ్రాండ్ ఏవియేషన్ ఈవెంట్కి రంగం సిద్ధమైంది. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఈవెంట్ కోసం ఏవియేషన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఈవెంట్లో ప్రత్యేకతలేంటో ఒకసారి మనం కూడా చూసేద్దాం. బేగంపేట వేదికగా వింగ్స్ ఇండియా 2026 4 రోజుల ఎయిర్ షో ప్రత్యేకతలు ఇవే. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా పేరుగాంచిన వింగ్స్ ఇండియా 2026 కి హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 ఘనంగా జరగబోతోంది. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రపంచ విమానయాన రంగ భవిష్యత్తుని ఆవిష్కరించే విధంగా వింగ్స్ ఇండియా 2026 ఉండబోతోంది. 4 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమం ప్రపంచ విమానయాన రంగ భవిష్యత్తుని ఆవిష్కరించే వేదికగా నిలవనుంది అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. వింగ్స్ ఇండియా 2026 ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమానికి 20కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు, పరిశ్రమ నేతలు, పెట్టుబడిదారులు హాజరు కాబోతున్నారు. ఒకే వేదిక మీద ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతులు, ఫ్యూచర్ ప్లాన్లు ఉండబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విమానయాన రంగంలో జరుగుతున్న సాంకేతిక పురోగతులు, కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను ఈ వేదిక మీద ప్రదర్శించబోతూ ఉన్నారు. డిజైన్ నుంచి విస్తరణ వరకు, తయారీ నుంచి నిర్వహణ వరకు, చేరిక నుండి ఆవిష్కరణల వరకు, భద్రత నుంచి స్థిరత్వం వరకు విమానయాన రంగానికి చెందిన అన్ని విభాగాల్లో నిపుణులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. సదస్సులు, సెమినార్లతో వింగ్స్ ఇండియా 2026 అలరించబోతూ ఉంది. అయితే ఈ ఎయిర్ షోలో ఆధునిక విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, ఏవియేషన్ టెక్నాలజీకి సంబంధించిన నూతన ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్లు ప్రదర్శించబోతున్నారు. అలాగే పౌర విమానయాన రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని, గ్రీన్ ఏవియేషన్, సస్టైనబుల్ ఫ్యూయల్స్ వంటి అంశాల మీద 13 ప్రత్యేక సెషన్లు, సదస్సులు నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఈ ఎయిర్ షోలో స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇదే. భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశీయంగా విమానయాన రంగంలో పెట్టుబడులను ఆవిష్కరించడం, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా చెప్తున్నారు. అయితే ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. భారత పౌర విమానయాన రంగం ప్రపంచ స్థాయిలో బలోపేతం కావడానికి ఈ ప్లేస్ ప్రత్యేకం. ఎందుకు అంటే వింగ్స్ ఇండియా 2026 ద్వారా హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరగడంతో పాటు భారత పౌర విమానయాన రంగం ప్రపంచ స్థాయిలో ఇంకాస్త బలోపేతం కాబోతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వింగ్స్ ఇండియాలో దేశంలోని వివిధ రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటుంది. విద్యార్థులు మరియు యువ నిపుణులతో ఆవిష్కరణ, సమస్యల పరిష్కారం, పరిశ్రమ ఆధారిత ఆలోచనలను ప్రోత్సహించడం కోసం సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నారు. ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్. అవును, ఇక ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్గా జరగబోతున్న వింగ్స్ ఇండియా 2026 కి మరొక ప్రత్యేక ఆకర్షణగా ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇంకా సేవల విషయంలో తనదైన ముద్ర వేసుకున్న ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ కూడా ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం కాబోతోంది, పాల్గొనబోతోంది. ఇప్పటి వరకు ఏవియేషన్ రంగానికి ఎంతో మంది ఆణిముత్యాలను అందించిన ఏరో ఫాల్కన్స్ స్టాల్స్ ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. యువతకు ఏవియేషన్ రంగంలో నైపుణ్యాలను పెంపొందించే దిశగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ ఉనికి వింగ్స్ ఇండియా 2026 ను
కేవలం ఒక ప్రదర్శనగా కాకుండా భవిష్యత్ ఏవియేషన్ నాయకులను తీర్చిదిద్దే ఒక వేదికగా మార్చబోతోంది. ఈ కార్యక్రమంతో పాటు పరిశ్రమలోని ప్రముఖులు, నిపుణులు, అంతర్జాతీయ ప్రతినిధులు ఒకే వేదిక మీద కలుసుకోనుండడం హైదరాబాద్ వేదికగా జరగబోయే ఈ ఈవెంట్కి మరింత గ్లోబల్ ప్రాముఖ్యతను తీసుకురాబోతోంది. ఫైనల్ గా వింగ్స్ ఇండియా 2026 ఎంత గ్రాండ్ గా ఓపెన్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా. కాకపోతే ఈ 4 days లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మీ గురించి మాకు అర్థమైంది. కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకు మేము అందించడానికి రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు మీరు కూడా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.